ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను బాలు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే మనం ఫ్రెండ్స్ కనెక్షన్ నుంచి R7 స్మార్ట్ వాచ్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది మనకి రీసెంట్గా అమెజాన్లో అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. దీంట్లో ఒక స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే మనకి ఇది ఇన్బిల్ట్ మైక్తో అయితే వస్తుంది. సో మనం ఇన్కమింగ్ కాల్స్ ఏమైనా ఉంటే లిఫ్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఈ రోజు వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేయడంతో పాటు కాల్ లిఫ్టింగ్ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఓవరాల్గా దీన్ని కొనొచ్చా లేదా అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఎప్పుడైతే మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మనకి ప్యాక్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. యాక్చువల్గా చాలా పెద్ద ప్యాక్ అని అయితే చెప్పొచ్చు అనమాట. మనకి వీడియోలో అయితే అంత అనిపించకపోవచ్చు, కాకపోతే ఇన్ రియాలిటీ అయితే చాలా పెద్దగా ఉండింది. కాకపోతే చూడొచ్చు అంత చిన్న దానికోసం అంత పెద్ద బాక్స్ అయితే పంపించారనమాట. మనకి ఇక్కడ మెయిన్ బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. పైన చూడొచ్చు మనకి ఫ్రెండ్స్ కనెక్షన్ స్మార్ట్ వాచ్ అని అయితే ఇచ్చినారనమాట. ఫ్రాంక్గా చెప్పాలంటే మనకి ఎక్కడ ఇది ఒక ప్రీమియం బాక్స్ లాగా అయితే అనిపించట్లేదు, మనకి ఎక్కడ ఒక సీల్ లాగా అయితే అనిపించట్లేదు అనమాట. మినిమం 2000 పెట్టిన బ్యాండ్కైనా ఒక మనకి మంచి సీల్ అయితే ఉంటుంది. దీనికి సీల్ లేకపోవడంతో పాటు ఇంకా మనకి టేపులు ఇవన్నీ అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఆరిజిన్ ఆఫ్ కంట్రీ అయితే పిఆర్సీ అని ఇచ్చున్నారు అనమాట. పిఆర్సీ అంటే ఏం కాదు, పబ్లిక్ రిపబ్లిక్ చైనా అనమాట. నెక్స్ట్ ఇంక ఎంఆర్పి చూసుకుంటే 10,450 రూపీస్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు. నేనైతే దీన్ని 5499కి అయితే తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈ పెన్ మార్క్స్ చూస్తుంటే అదేదో యూజ్డ్ ప్రోడక్ట్లో అయితే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేసి కనీసం లోపల ఉన్న ప్రోడక్ట్ అయినా ప్రీమియంగా ఉందా లేదా అనేది అయితే చూద్దాము. ఇక్కడ చూడొచ్చు మనకి ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి వాచ్ అయితే వస్తుందన్నమాట. వాచ్ను ఒకసారి పక్కన అయితే పెట్టేద్దాం. వాచ్ పక్కన పెట్టేసి ఇంకా మనకి ఏమైనా బాక్స్లో కంటెంట్స్ ఏమి వస్తున్నాయి ఏంటి అనేది అయితే చూద్దాం. మనకి యాజ్ యూజువల్ మనకి ఒక ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చున్నారు. మనకి అక్కడ ఆ ప్లేస్ ఎక్కడైతే ఉందో మన దాంట్లో ఛార్జింగ్ ఇలా పెట్టేసి మనం యూఎస్బీ ఏనైతే ప్లగ్లో అయితే పెట్టాలన్నమాట. అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది. మనకి ఛార్జర్ క్వాలిటీ కూడా అంత ప్రీమియంగా అయితే ఏమనిపించట్లేదు. నెక్స్ట్ ఇంకా వేరే కంటెంట్స్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి యూజర్ మాన్యువల్ అవ్వచ్చు, ఇంకా మనకి యూజర్ మాన్యువల్తో పాటు ఇన్స్ట్రక్షన్ గైడ్ అని చెప్పేసి 2 అయితే పేపర్ వర్క్ అయితే ఇచ్చున్నారనమాట. ఇన్ కేస్ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మనం దీన్ని అయితే రిఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి మెయిన్ ప్రోడక్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మనకి ఇదైతే 1.3 ఇంచ్ ఫుల్ టచ్ స్క్రీన్తో అయితే వస్తుంది. దాంతోపాటు డైల్ అయితే 45 mm డయామీటర్తో వస్తుంది. ఇంకా 22 mm థిక్నెస్తో అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి థిక్నెస్ అయితే కొంచెం ఎక్కువ ఉందని అయితే అనుకోవచ్చు, కాకపోతే డైల్ ఏదైతే ఉందో మనకి ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. ఇంకా వెనకాల చూసుకుంటే మనకి ఫ్రెండ్స్ కనెక్షన్ అనేది రాయడంతో పాటు IP67 వాటర్ ప్రూఫ్ అన్ని చిన్న చిన్న డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి హాట్ సెన్సార్ అయితే బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ స్ట్రాప్స్ చూడొచ్చు థిక్గా ఉన్నాయి, కానీ మనకి ఎక్కడ ప్రీమియం ఫీల్ అయితే ఖచ్చితంగా రావు. ఇప్పుడు మనం దీన్ని అయితే ఒకసారి ఛార్జింగ్ పెట్టేసి ఆన్ అయితే చేస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు మనకి డిస్ప్లే అయితే ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి కనెక్ట్ చేయడానికి అయితే స్మార్ట్ టైమ్ ప్రో అనే యాప్ అయితే ఉంటుంది అనమాట. ఈ యాప్ అయితే మనకి బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOSలో అయితే లభిస్తుంది. దీన్ని అయితే సెటప్ చేయడం చాలా ఈజీ అని అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత బేసిక్ కొన్ని ఆప్షన్స్ అయితే క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. దాంతోపాటు మన హైట్, వెయిట్ ఇదంతా అడుగుతుంది. ఎందుకంటే మనము బేసిక్గా మన హైట్ అండ్ వెయిట్ని బట్టి మనకు అది కొన్ని రికమెండ్ అయితే చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనకి పేరింగ్ అన్న దగ్గర ఒక మనకు ఆప్షన్ అయితే వస్తుంది. మనం పేర్ చేసిన తర్వాత మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. వాచ్ డిస్ప్లే చూడొచ్చు, డిస్ప్లే అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది అనమాట. మనకి కొంచెం రిచ్ లుక్ అయితే వస్తుంది డిస్ప్లేలో అయితే. స్వైప్ డౌన్ చేసుకుంటే మనకి క్విక్ సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఏరోప్లేన్ మోడ్ అవ్వచ్చు, ఇంకా సైలెంట్ ఇవన్నీ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వాటిలో సెట్టింగ్స్లో చూసుకుంటే బ్రైట్నెస్, లాంగ్వేజ్, పవర్ ఆన్ ఆఫ్, లేకపోతే ఇంకా నెక్స్ట్ ఫ్యాక్టరీ రీస్టోర్ ఇలాంటివి అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనం లెఫ్ట్కి కానీ స్వైప్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని క్విక్ ఫంక్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. స్టెప్స్ అవ్వచ్చు, క్యాలరీస్, ఇంకా దాంతోపాటు మనం టైమర్ అవ్వచ్చు, వెదర్ రిపోర్ట్ ఇలాంటివి అయితే మనకి కనిపిస్తాయి. మనం ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా వెదర్ అయితే డిఫాల్ట్గా అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం దీంట్లో మల్టీమీడియాని కూడా మనం మేనేజ్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా పాటలు అయినా లేకపోతే మనకి ప్లే ఆర్ పాజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సాంగ్ మార్చుకోవాలన్నా కానీ మనం దీంట్లో అయితే మార్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం స్వైప్ అప్ కానీ చేసుకుంటే మనకి బోలెడైన ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. మనకి ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనకి మెయిన్గా కొన్ని స్టాప్ వాచ్ అవ్వచ్చు, ఫైండ్ ఫోన్ అని కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. స్టాప్ వాచ్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి యాక్సెస్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఫైండ్ ఫోన్ అనమాట. మనకి ఎప్పుడైనా ఫోన్ కనిపించినప్పుడు అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ నాకైతే నచ్చిన వాటిల్లో.
నెక్స్ట్ ఇక్కడ కెమెరా ఐకాన్ మీద ప్లేస్ చేస్తే ఇప్పుడు కెమెరా యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. కాకపోతే డిఫాల్ట్ కెమెరా యాప్ అయితే కాదనమాట. వాళ్ళకి యాప్లో అయితే మన కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. ఇంక నెక్స్ట్ ఇక్కడ స్వైప్ రైట్ చేసుకుంటే నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే కనిపిస్తాయి. ఇంకెక్కడ చూసుకోవచ్చు, మనం ఏదైనా వాచ్ ఫేసెస్ మార్చాలనుకుంటే లాంగ్ ప్రెస్ అయితే చేసుకోవాలన్నమాట హోమ్ బటన్ని. అప్పుడు మనకి వాళ్ళైతే ఒక 4 వాచ్ ఫేసెస్ అయితే మార్చుకునే ఆప్షన్ అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ దీని హైలైట్ అయితే మనకి ఫోన్ కాల్స్ చేసుకోవడం అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో మనం అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకోవడంతో పాటు ఇన్కమింగ్ కాల్స్ ఆన్సర్ అయితే చేయొచ్చు. మైక్ అయితే చాలా బాగా అయితే పనిచేస్తుంది. ఇంకా దాంతోపాటు స్పీకర్ కూడా క్వాలిటీ ఓకే పర్లేదని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎక్కడ బ్లూటూత్ అయితే డిస్కనెక్ట్ అవ్వడం అలాంటి ప్రాబ్లం అయితే ఎక్కడ ఫేస్ చేయలేదు. నెక్స్ట్ దీంతో పాటు మనం మొబైల్ కాంటాక్ట్స్ కూడా కనిపిస్తాయి అనమాట. ఫోన్ కాంటాక్ట్స్ నుంచి మనం డైరెక్ట్గా కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకొని కాల్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా అయితే మనకి యాంటీ లాస్ట్ ఫీచర్ అయితే ఉంటుంది. మనకి ఎప్పుడైనా మొబైల్ డిస్కనెక్ట్ అయినప్పుడు నోటిఫికేషన్ అయితే ఇస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఫైనల్గా నా ఒపీనియన్స్ చెప్పాలి అంటే దీంట్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వీళ్ళు మనకి కాల్ లిఫ్టింగ్ ఫీచర్ ఏదైతే ఉందో దాని మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టయితే అనిపిస్తుంది. మనకి దాంట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలే, కానీ చాలా బేసిక్ సెన్సార్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఇప్పుడు స్టెప్స్ కౌంట్ చేస్తారు కదా, ఇలాంటి వాటిల్లో అయితే మనకి చాలా ఎక్కువ మిస్టేక్లు అయితే కనిపిస్తున్నాయి. ఇంకో మనకి ఇప్పుడు బీపీ ఉంది కదా, బీపీ అయితే మనకి వెంటనే మనకి మెజర్ చేసుకున్నా కానీ ఆల్మోస్ట్ 10 to 15 అలా అయితే డిఫరెన్స్ అయితే వస్తుందన్నమాట. సో మనకి నార్మల్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే చాలా బ్లెండర్స్ అయితే వస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఈవెన్ హార్ట్ రేట్ కూడా అలానే అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా అంత సూపర్గా అయితే అనిపించలేదు నాకు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు మనకి బాగా మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది, కాకపోతే మనకి ఏంటంటే ఆ ప్రీమియంనెస్ ఏదైతే ఉంటుందో చూసారా, అదైతే మిస్ అయిపోయింది అనమాట. మనకి ప్రీమియంగా అయితే ఏం అనిపించట్లేదు. ఇప్పుడు మనకి స్ట్రాప్స్ కూడా అంతే చూడొచ్చు, చాలా లావుగా ఉన్నాయి, కాకపోతే పెట్టుకున్నప్పుడు మనకి ఆ లుక్ అయితే రావట్లే అనమాట. ఫైనల్గా ఈ వాచ్ని కొనొచ్చా లేదా అంటే యాజ్ ఆఫ్ నో అయితే నేను కొనొద్దనే చెప్తాను అనమాట. ఎందుకంటే కొన్ని రోజులు ఆగడం మంచిది. మనకి దీంట్లో సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయనిపించింది మనకి. అంటే బేసిక్ పారామీటర్స్ కూడా సరిగ్గా వర్క్ కాకపోతే అంత మంచిగా అయితే అనిపించదు అనమాట, అట్లీస్ట్ మనం అంత కాస్ట్ పెట్టిన తర్వాత. సో కొన్ని రోజుల్లో మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం బెటర్ రివ్యూస్ అలాంటివి వచ్చినప్పుడు అయితే తీసుకోవడం అయితే మంచిది. యాజ్ ఆఫ్ నో అయితే జస్ట్ మనకి ఆ కాల్ లిఫ్టింగ్ ఫీచర్ ఏదైతే ఉందో దానికోసమే కావాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు, కానీ ఓవరాల్గా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలి, దట్టు ఒక ఫ్రెండ్స్ కనెక్షన్ లాంటి ఒక బ్రాండ్ నుంచి అని అయితే మాత్రం డెఫినెట్గా దీన్ని స్కిప్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇంత ఈ వీడియో గురించి చెప్పాలంటే, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.